థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్. ఐ థింక్ మీ అందరిలో ప్రతి ఒక్కరిది ఒక రీజన్ ఉంటుంది. బికాజ్ అంటే నేను ఇక్కడ నుంచొని మాట్లాడడానికి రాజుగారు మీరు చెప్పారు. యా, నాకు గుర్తుంది. నేను ఛత్రపతిలో దాంట్లో అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్గా పనిచేసేటప్పుడు అప్పటి నుంచి నేను ఐ యూస్ టు కాల్ హిమ్. ఎప్పుడన్నా ఒకరోజు ఒక ఫోన్ ఎత్తి ఒక్కరోజు ఏమైనా టచ్ చేసి మాట్లాడొచ్చేమో. సో ఐ థింక్ టుడే ఐ హావ్ కమ్ హియర్. నో, ఐ థింక్ ఇక్కడ వరకు వచ్చాను. అదే అదే దీంట్లో ఐ థింక్ సతీష్ గారు అన్నారు స్టారా అది ఇది అని. ఐఎమ్ వెరీ నార్మల్ యాక్టర్. నాకు ఒక క్యారెక్టర్ ఇచ్చి నాకు గుర్తుంది, ఐ హావ్ కమ్ సతీష్ గారి ఇంట్లో కూర్చొని స్టోరీ స్క్రిప్ట్ చెప్పడం మొదలు పెడితే అప్పటికి జస్ట్ డన్ ఆవకాయ బిర్యానీ ఫైన్. ఐ మీన్ నథింగ్ గ్రేట్. అంతా నాకేదో రెస్పెక్ట్ ఇచ్చేసి కూర్చోబెట్టేసి ఏదో స్క్రిప్ట్ ఇచ్చేసి నువ్వు ఆయనలో టెన్షన్ అన్నమాట, నేనేంటి చేస్తానా లేదా అని. నాకేమో ఈయన స్టోరీ చెప్పి నాకు ఇస్తారేమో మన క్యారెక్టర్ అని చెప్పి నాకు. సో ఐ వాజ్ లైక్ దాట్. నాకు అలాంటి ఫీలింగ్ ఉండింది. సో కూర్చోబెట్టి స్టోరీ చెప్తున్నారు. ఐ వాజ్ లైక్ ఓకే, ఏదో ఒక స్టోరీ ఉంటుంది, బాగుంటుంది, హోప్ తీశారు కదా. శేఖర్ గారు నేషనల్ అవార్డు గెలిచారు, మంచి డైరెక్టర్ అయ్యారు, ఈయన కూడా ఏదైనా మంచి డైరెక్టర్ అయిపోవచ్చేమో. సో అట్ దట్ కైండ్ ఆఫ్ ఫీల్. కూర్చున్నాను, వింటున్నాను. కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. సతీష్ గారేమో ఆపాలా లేదండి చెప్పండి, కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. అండ్ ఫైనలీ మొత్తం అయిపోయిన తర్వాత సతీష్ గారు, కమల్ చేస్తావా సినిమా? సార్ ప్లీజ్ సార్, నాకు ఛాన్స్ ఇవ్వండి సార్ అన్నాను. సో ఐ థింక్ దట్ ఈస్ ద ఛాన్స్ దట్ ఐ వెయిటెడ్. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ దట్ ఐ వెయిట్ ఫర్. And it is because of people like Satish Garu who write such intricate, emotional and close to heart, మనసుకి హత్తుకునే స్టోరీస్ రాసే సతీష్ గారు లాంటి డైరెక్టర్స్ కోసం థ్యాంక్ యూ సార్. ప్లీజ్ కీప్ రైటింగ్ సచ్ స్టోరీస్ అండ్ ప్లీజ్ కీప్ గివింగ్ యాక్టర్స్ లైక్ మీ, స్వాతి, ఎవ్రీవన్ సచ్ బ్రిలియంట్ ఛాన్సెస్. అండ్ ఓకే, లేదు స్వాతి గురించి మాట్లాడాలంటే ఐ థింక్ ఐ have to come down my height. She is just a dynamite on screen. ఆమెని క్యాప్చర్ చేయడానికి, ఆమె ఎనర్జీ క్యాప్చర్ చేయడానికి 70M is not enough. I'm telling you, you will rock after this film. ఆమె లుక్ ఎట్ ఐ మీన్ ఇలాంటి నేను స్వాతిని ఎప్పుడు అనుకుని చూసినప్పుడు షీజ్ చాలా చిన్నగా ఉంటుందేమో, అందరిని అడిగేవాళ్ళు చాలా పొట్టిగా ఉంటుంది, చిన్నగా ఉంటుంది కదా, ఎలా చేసిందని. బట్ she is just brilliant. The way she transforms herself into that character and does it. Everannarandi acting andi, the way she has acted in all the characters and brought alive Chitra gar lanti great singer. I know the way you have given the voice, it's amazing, and the way you have performed for it, it's amazing. And I've done a small role in it. I hope I've lived up to everyone's expectations, and thanks a lot for giving me such opportunity. Thank you.